హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను పూల్ మఖానా పాయసం అండి. మఖానా పాయసాన్ని మనం మఖానా ఖీర్ అని కూడా పిలుస్తారు. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి ఈరోజు నేను మఖానా ఖీర్ నేను ఎలా చేస్తున్నానో. మఖానా పాయసం ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ నేను ప్యాన్లో నెయ్యి వేసి వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు చూడండి నెయ్యి కొద్దిగా కరగడం మొదలైంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో మఖానాని వేద్దాం. మఖానాని వేసిన తర్వాత మంచిగా దీన్ని క్రంచీనెస్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడైతే మఖానా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు నెయ్యిలో మనం దీన్ని ఫ్లిప్ చేస్తూ ఒక 6 మినిట్స్ టైం అయితే పడుతుందండి మఖానా కొద్దిగా క్రంచీగా అవ్వడానికి. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తూ ఇలాగే మెల్లిమెల్లిగా మనం మంచిగా కలుపుతూ ఈ మఖానాని మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. దాదాపు ఒక 6 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఇప్పుడు చూసారు కదా, 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మఖానా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 6 మినిట్స్ తర్వాత మఖానా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సపరేట్ గిన్నెలో తీసుకొని ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు నేను చేత్తో కూడా మఖానాని కొద్దిగా తుంచి చూపెడతానండి. చూసారు కదా, మఖానా ఇలా తుంచితే ఇలా క్రంచీనెస్గా ఉండాలి. ఈ మఖానా మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో కాజు ఇంకా బాదాంని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ కాజు బాదాన్ని ఇప్పుడు కొద్దిగా ద్వారగా మనం దీంట్లో ఫ్రై చేసుకుందాం. మీ కిచెన్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ కాజు బాదాం కూడా కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా సపరేట్ గిన్నెలో నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అదే ప్యాన్లో కొద్ది నెయ్యి ఉంది కదా, దాంట్లో ఇప్పుడు నేను పాలేసి దీన్ని మంచిగా ఇప్పుడు నేను కలిపానండి. పాలు ఆల్రెడీ నేను మరిగించుకొని పెట్టుకున్న పాలండి, ఫుల్ క్రీమ్ పాలేసి మంచిగా కలిపాను. పాలు మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మఖానా వేసుకుందామండి. కొన్ని మఖానాల్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కిందకి ఇలాగ క్రష్ చేసుకున్నాను. చేత్తోనే ఇది మనం ఇలా క్రష్ చేసుకోవచ్చండి. కొన్ని మఖానాల్ని క్రష్ చేసుకుంటే మన మఖానా పాయసం ఏంటంటే కొద్దిగా క్రీమీగా అవుతుంది. అందుకోసమని కొన్ని మఖానాల్ని చేత్తో ఇలాగ చిన్న చిన్న ముక్కల కిందకి క్రష్ చేసుకున్నానండి. ఇప్పుడు మఖానాన్ని వేసి కొద్దిగా మంచిగా ఫ్లిప్ చేస్తూ కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పంచదార వేసాను. పంచదార ఏంటంటే మన తీపికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. పాలు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, ఒకవేళ మీ కిచెన్లో లేకపోతే మీరు స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ కొద్దిగా మంచిగా పాలలో మరిగేంత వరకు మనం కలుపుదామండి, కింద అడగంటకుండా. ఇప్పుడు చూసారు కదా, నేను కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నానండి అడగంటకుండా. పాలు చూసారు కదండి, మంచిగా ఇక్కడ మరగడం మొదలైంది. ఇంకా మఖానా కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసి మళ్ళీ కొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు కలపకుండా ఇలాగే వదిలేద్దామండి. ఇప్పుడు ఇక్కడ 5 మినిట్స్ తర్వాత మఖానా పాయసం కొద్దిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ని ఆల్రెడీ నేను నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదండి, కాజు ఇంకా బాదాన్ని. ఇప్పుడు దీంట్లో వేసి దీన్ని ఇప్పుడు మంచిగా ఒకసారి మనం కలుపుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే ఫ్లిప్ చేస్తూ కొద్దిగా మనం కలుపుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేయబోతున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు, ఇప్పుడు దాదాపు 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను ఆఫ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చాలా హెల్తీగా ఈ మఖానా పాయసం మఖానా ఖీర్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి మఖానా పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మఖానా ఖీర్ ఉంది కదండి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఈ మఖానా ఖీర్ని మీరు తినచ్చండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ మఖానా పాయసాన్ని మీరు ట్రై చేయండి. ఇంకా దేవుడికి నైవేద్యం కూడా పెట్టచ్చండి. మా అమ్మగారు అయితే ఇది దేవుడికి నైవేద్యం కింద కూడా పెట్టేవాళ్ళు. చూసారండి, ఇప్పుడు దేవుడికి నైవేద్యం కింద కూడా ఈ మఖానా ఖీర్ని ఇక్కడ మేము పెట్టాము. ఇదేనండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ మీకోసం తెచ్చాను, ఈ మఖానా పాయసం. ఒకవేళ ఈ మఖానా పాయసం రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.